ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇష్ట ప్రకారం ఉల్లంఘనలపై ఉల్లంఘనలకు తెగబడుతూ ఆర్థిక నేరాలకు పాల్పడింది రామోజీ కుటుంబం. మార్గదర్శి ఫైనాన్స్ కంపెనీలో అక్రమాలపై అప్పుడెప్పుడు రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్తో రామోజీ కుటుంబం అక్రమాల పుట్ట ఒక్కసారిగా బద్దలైంది. ఆ తర్వాత ఆయన సారథ్యంలోని మార్గదర్శి చిట్ ఫండ్స్ కూడా ఆర్థిక నేరాలమయమేనని స్వయంగా ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వాలను మేనేజ్ చేస్తూ తమ అక్రమ దందాను అడ్డు అదుపు లేకుండా కొనసాగిస్తోంది రామోజీ కుటుంబం. నుంచి 2004 వరకు చంద్రబాబు సర్కారు అండతోనే ఈనాడు అధిపతి చెరకూరి రామోజీరావు ఉమ్మడి ఏపీలో యథేచ్ఛగా అక్రమ డిపాజిట్ల దందా సాగించారు. దీనిపై 2006లో నాటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదు చేయడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో రామోజీ వసూలు చేసినవి అక్రమ డిపాజిట్లేనని ఆర్బీఐ స్పష్టం చేయడంతో ఆయన అనివార్యంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ను మూసివేశారు. సేకరించిన డిపాజిట్ల మొత్తాన్ని డిపాజిట్దారులకు చెల్లించేసినట్లుగా చెప్పారు. అయితే సేకరించిన డిపాజిట్దారుల వివరాలు, వారికి తిరిగి చెల్లించిన మొత్తం వివరాలను వెల్లడించాలని కోరుతూ ఉండవల్లి అరుణ్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వైఎస్ఆర్ హఠాన్మరణం అనంతరం అధికారంలోకి వచ్చిన రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు ఈ కేసును పట్టించుకోలేదు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం రామోజీ అక్రమ డిపాజిట్ల దందాకు అండగా నిలిచింది. ఈ క్రమంలో 2018 డిసెంబర్లో మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై కేసును కొట్టివేశారు. అయితే డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సిన నాటి చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది. ఉమ్మడి ఏపీ హైకోర్టు తీర్పును ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడుతూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఆ కేసులో ఇంప్లీడ్ అయింది. తద్వారా ఆ కేసు నిలిచేలా చేసింది. రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మార్గదర్శి అక్రమ డిపాజిట్ల దందాకు వత్తాసు పలుకుతోంది. మార్గదర్శివి అక్రమ డిపాజిట్లేనని స్వయంగా ఆర్బీఐ నిగ్గు తేల్చడంతో రామోజీ కుటుంబం అడ్డంగా దొరికిపోయింది. ఈ కేసు విచారణను 6 నెలల్లో పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించడంతో రామోజీ కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. దీంతో మీ అక్రమాలకు అండగా నేనున్నానంటూ చంద్రబాబు మరోసారి కుట్రలకు తెరతీశారు. అక్రమ డిపాజిట్లపై ప్రభుత్వ వైఖరిని చెప్పకుండా వీలైనంత జాప్యం చేసేలా కుట్రలు పన్నుతున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అఫిడవిట్ దాఖలు చేయాల్సి వస్తే గోడ మీద పిల్లి వైఖరి అనుసరించాలని భావిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. జిల్లాల వారీగా డిపాజిటర్ల వివరాలు వెల్లడి, వారికి డిపాజిట్ మొత్తాన్ని చెల్లించారో లేదో పరిశీలన ప్రక్రియ చేపట్టే ఉద్దేశమే లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా పరిగణించాలని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్గదర్శి డిపాజిటర్లకు న్యాయం చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని స్పష్టం చేస్తున్నారు.